ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్టోరీస్ నాకు పంపించాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ను అయితే పెట్టాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో పల్లెటూరులో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ పట్నం వచ్చి ఎటువంటి ఇబ్బందులు పడింది అనే దాని గురించి అయితే ఉండబోతుంది. అయితే వాళ్ళు ఏంటనంటే సుబ్బారావు ఇంకా వాళ్ళ ఆవిడ లక్ష్మి ఇద్దరు కూడాను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అయితే అనుభవించారు. చిన్నప్పుడే పెళ్ళి అయితే అయిపోయింది, 3 పిల్లలు. ఊర్లోని ఒక ఇల్లు ఉన్నది, కానీ వాళ్ళు ఏంటనంటే చిన్న చితక పనులు చేసుకొని ఊర్లోని వచ్చిన ఆదాయంతో పిల్లల్ని పోషించలేక ఇంకా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నారు. వాళ్ళు ఏంటి అని అంటే ఊర్లోని 10వ తరగతి వరకే స్కూల్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ఇంకా చదువులు చదవాలంటే బయటికి రావాల్సిందే, ఊర్లో నుంచి బయటికి రావాల్సిందే. మరి ఇలా ఉండిపోతే మనలాగే మన పిల్లల జీవితం కూడా అయిపోతుంది, ఎదుగు బొదుగు లేకుండా అయిపోతుంది. ఇలానే ఉండిపోతాము. వీళ్ళకైనా మంచి జీవితం ఉండాలి అని అంటే మనం ఎలాగైనా ఈ పల్లెటూరును వదిలేసి పట్నం వెళ్ళిపోయి అక్కడ పిల్లల్ని చదివించుకుందాము, ఈ పనేదో అక్కడ చేసుకుందాము, అక్కడ ఎక్కువగా వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామని ఇద్దరు ప్లాన్ అయితే వేసుకున్నారు. వేసుకొని అలాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఆ ఊర్లోనైతే ఉన్నారు, ఆ సిటీలోని అంటే వాళ్ళ ద్వారా అన్నీ తెలుసుకొని వాళ్ళు ఒక బెటర్ పొజిషన్లోనైతే ఉన్నారు. అంతేకాదు సిటీలోని వాళ్ళకి ఇల్లు ఉంది, ఇల్లు కాకుండా మరొక ఇల్లు అద్దెకి కూడా ఇచ్చే ఇల్లు ఉందన్నమాట. ఆ ఇంట్లో అద్దెకి దిగుతాము, మేము తెలుసు కాబట్టి మేము జాగ్రత్తగా ఉంచుకుంటాము అని అడగడంతో వాళ్ళు అద్దె కోసం ఆ ఇంటిని కూడా వీళ్ళకి ఏర్పాటు చేశారు. మరి అనుకున్నట్టుగానే పిల్లల కోసం వీళ్ళు ఆ ఊరు వదిలేసి, పల్లెటూరు వదిలేసి పట్టణానికి అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇతను ఏంటి అని అంటే బార్బర్ పని అయితే చేస్తూ ఉంటాడు అందరికీ. తన ఓన్గాను ఒక చిన్న బడ్డీ కొట్టును అయితే పెట్టుకున్నాడు అనమాట. చెక్కల బడ్డీ తయారు చేయించి అక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పని ప్లేస్లోని అందరికీ కనిపించే విధంగానైతే పెట్టుకున్నాడు. వాళ్ళ ఆవిడ ఏంటనంటే చాలా తెలివైన ఆవిడ. అందరింట్లోకి వెళ్ళి ఎవరికైనా పని కావాలా అని అడిగి తెలుసుకొని పనులు అయితే చేస్తుంది. మరి పిల్లల కోసం వీళ్ళు ఇంతగా తాపత్రయపడి ఇంతగా అన్నీ చేస్తున్నారు. ఆ పిల్లల్ని కూడా మంచి స్కూల్స్లోనైతే వేశారు. పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చి వీళ్ళు ఈ స్టేజ్కి అయితే వచ్చారు. చక్కగా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఒక 5 ఏళ్ళు అయితే అలానే గడిచిపోయాయి. పెద్దమ్మాయి డిగ్రీకి అయితే వచ్చేసింది, రెండో వాడు ఇంటర్కి అయితే వచ్చాడు, 3వ అమ్మాయి 10th క్లాస్ అనమాట. అయితే ఇలాగా ముగ్గురు చదువుకుంటున్నారు, ఇంకా మా బాధ్యతలు తీరిపోతాయి అనుకునే సమయానికి వీళ్ళకి ఏంటి అని అంటే మెల్లిమెల్లిగా ఏవో చికాకులు అయితే మొదలయ్యాయి ఇంట్లోనే. అతను చాలా మంచివాడు, అసలు ఆవిడనేమి అనమాట. ఆవిడ్ని కానీ పిల్లల్ని కానీ ఏమంటూ ఎప్పుడో తెల్లవారి వెళ్ళిపోతాడు, షాప్ ఇప్పుకొని కూర్చుంటాడు. తన పని అయిపోయిన తర్వాత సాయంత్రం రాత్రికో వస్తాడు షాప్ కట్టేసి. అయితే మధ్యలోని ఈ రెండో అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి కూడా వెళ్ళి అతనికైతే సాయం చేసేవాడు. అయితే ఎందుకు ఇలా వస్తున్నాయో వాళ్ళకైతే అర్థం కాలేదు. షాప్ మీద డబ్బులు బాగా సంపాదించారనమాట కొడుకు తండ్రిని. అందుకనే వాళ్ళ చదువులు అంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయాయి. అలాగే వాళ్ళ అమ్మ కూడా పాపం నలుగురిళ్లలోని కూడా మంచి పేరు అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక కమ్యూనిటీలోనైతే పనిచేస్తుంది. సో దానివల్ల ఆవిడకి కూడా జీతం విషయంలోని ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు ఇలాగా గొడవలు అవుతున్నాయి మనకి అనుకుంది, ఊరుకుంది. అయితే ఒక రోజు ఏమైంది, ఆవిడ పని చేస్తున్న దగ్గరికి వెళ్తూ ఉన్న సమయంలోని ఏంటో సడన్గా అనుకోకుండా కడుపులోనైతే నొప్పి స్టార్ట్ అయ్యేసరికి పనికి వెళ్లకుండా వెనక్కి అయితే వచ్చేసింది ఇంటికి వచ్చి నొప్పితోని బాధపడిపోయింది. అలానే ఉంది. వీళ్ళందరూ వచ్చారు, ఏమైంది మాకు చెప్పుకోవా అలా ఇలా అన్నాడు భర్త.
సాయంత్రం వచ్చి ఏమో తెలియదయ్యా, నాకు ఏమీ అర్థం కావట్లేదు, కడుపులో విపరీతం నొప్పి వచ్చేస్తుందని చెప్పుకొస్తే సరేలే రేపు తెల్లారే హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళారు. వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ అండి, పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. వెళ్తే డాక్టర్ గారు పరీక్షలు చేయాలి, ఏదో తేడాగా ఉంది మీ ఆవిడకి కడుపులోని అని చెప్పేసి వాళ్ళు డాక్టర్ గారు స్కానింగ్లు ఇంకా ఏవో టెస్టులు చేయించాలని చెప్పేసి అన్నీ కూడా రాసాడంట. అవన్నీ కూడా చేయించేసి 2 days తర్వాత రిపోర్ట్లు పట్టుకొని వెళ్ళారు. వెళ్తే ఆవిడకి కడుపులోని క్యాన్సర్ కాయ అయితే వచ్చేసింది. ఎలాగ వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో, ఏమైందో ఆవిడకైతే తెలీదు. ఎప్పుడు ఎటువంటి సిమ్టమ్ అయితే లేదు. సిమ్టమ్ లేకపోయేసరికి ఎవరికి ఇది ఉండదు కదండి. ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నానండి నేను, నాకు వచ్చిన క్యాన్సర్ అని ఆవిడ బాధపడిపోతుందో. పక్క నుంచి భర్త కూడాను పిల్లలు అనాథలు అయిపోతారు, ఇప్పుడే ఎదిగే సమయం, పెద్ద పిల్లకి ఇంకా పెళ్లి కూడా చేయలేదు, నా భార్యకి ఏంటి ఇలాగైపోయిందని చెప్పి అతను బాధపడుతున్నాడు. ఇంకా ఇది 2వ స్టేజ్, జాగ్రత్తగా చూసుకోండి, మాత్రలు వాడాలి, నేను చెప్పినట్టుగా మాత్రలు అవి వాడితే మీ ఆవిడకి తగ్గిపోతుందని డాక్టర్ అయితే చెప్పి పంపించేశాడు. మరి అలానే చెప్తారు కదండి, ఇంకా అది క్యాన్సర్ అనేది తగ్గిపోద్ది ఫుల్గా అని చెప్పరు కదా. అయితే సరేనని చెప్పి వీళ్ళైతే ఇంటికి వచ్చేసారు. ఆవిడకి కడుపులో నొప్పి విపరీతం అయిపోయింది. ఈవెన్ టాబ్లెట్లు వేసుకున్నా కూడా విపరీతంగా కడుపులో నొప్పి రావడం. రాత్రి పడుకోకుండాను తన కడుపు మీద ఎవరోనో పిన్నితోని గుచ్చితే ఎలాగా సురుకులాడుతుంది అలా అయితే అనిపించిందంట ఆవిడకి. అలా అనిపిస్తుంటే నొప్పి తట్టుకోలేక తాళలేక లేచి నించుండేదంట, అటు ఇటు తిరిగేదంట. ఇలానే రోజంతా గడిచిపోయింది. మర్నాడు తెల్లవారి లేవలేకపోయింది. పనులకి కూడానే ఇంకా వెళ్ళకపోయేసరికి పనులోకి వెళ్ళకపోతే ఊరుకుంటారేంటండి డబ్బులు ఇచ్చిన వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే పెద్దమ్మాయి కాలేజీ మానేసి ఆ అమ్మాయి ఏమో పాపం వాళ్ళ అమ్మకు బదులుగాను వెళ్ళి పనులు చేసుకొని వచ్చేదంట. ఇలా 2-3 రోజులు అయితే గడిచింది. పిల్ల చేయలేకపోతుంది పనులు, కాలేజీ కూడా మానేస్తుంది. మరి అన్నీ ఎక్కువైపోతాయి కదండి, ఓవర్ బర్డెన్. అయితే 3వ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది కదా, ఆ అమ్మాయి అక్క ఇంకా ఒక 3 రోజులే కదా, ఆ 3 రోజులు నేను వెళ్తానులే అని చెప్పేసి ఇద్దరు పాపం చూడండి పిల్లలు ఇలా కూడా చేస్తారు, ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు ఈ కాలంలో. అయితే నేను షేర్ చేసుకుంటానులే, నేను వెళ్తానులే అక్క, నువ్వు కాలేజీకి వెళ్ళు, మిగతా వెలగో మనం ఇలా పంచుకుందాము అని చెప్పేసి పాపం ఈ అమ్మాయి 3 రోజులు. అయితే రోజును ఈవిడికి రాత్రి అయ్యేసరికి ఎవరో తన మంచం చుట్టూ తిరుగుతున్నట్టు, తన దగ్గర కూర్చొని ఏడుస్తున్నట్టు, తనేమో చూస్తూ దగ్గరికి వచ్చి తన మొహంలో మొహం పెట్టి భయపెడుతున్నట్టు, ఎవరో ఎక్కడో కూర్చొని, అంటే అదొక శ్మశానం ఏరియా దాంట్లో కూర్చొని ఒక బొమ్మని పట్టుకొని ఆ బొమ్మ కడుపు మీద గుచ్చుతుంటే ఈవిడికి నొప్పి వస్తున్నట్టు అలాగైతే కళల్లో వచ్చేవంట. కళలు రావడం మొదలైతే ఈవిడ భయపడిపోయి పిల్లలకి కూడా చెప్పలేదు. వాళ్ళ ఆయనతోని ఆ రోజు రాత్రి, ఆదివారం ఆ రోజు రాత్రి చెప్పిందంట, ఏమండి ఏదో అవుతుందండి నాకు, ఇలాగా ఎవరో కనిపిస్తున్నారు రాత్రి సమయంలోని, అదే శ్మశానం లాగా ఎలాగో ఉంది, అక్కడ కూర్చొని బొమ్మకి ఇలాగా కడుపు మీద గుచ్చుతున్నట్టుగా చేస్తూ ఉంటే నాకు నొప్పి వస్తుంది, అంతేకాకుండా ఇలాగా ఎవరో తిరుగుతున్నారండి, ఇంట్లోనే ఏదో ఉన్నట్టుంది అని భయపడిపోయి చెప్తే అవునా నిజమా అని అతను భయపడ్డాడు. సరే ఇంకా మర్నాటి నుంచి వీళ్ళని అడుగుతారు కదా, ఏం చేస్తే బాగుంటుంది, ఏంటి చేస్తే బాగుంటుంది అని. ఇలాగైతే అడిగాడు. ఊరు నుంచి కూడా ఈవిని చూడడానికి అయితే వస్తున్నారు అమలక్కలు. చూసి ఒకలేమో వాస్తు బాగలేదని ఒకలేమో అదేంటి ఏదో కీడు పట్టేసింది అందుకనే ఇలాగయ్యిందని ఒకరేమో అదేంటి నీకు ఏ ఇది ఉందో అందుకనే ఎలాంటి జబ్బు వచ్చిందని చెప్పేసి ఒకరు. అంటే జనాలు ఎలాగుంటారంటే మనకు ఆ నొప్పిని తగ్గించడం కాదు, ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. అయితే అలానే వీళ్ళందరూ ఇలా అంటుంటే ఆవిడ ఇంకొంచెం భయపడిపోతే వాళ్ళ అమ్మ పాపం ఆవిడ కూడాను, ఆవిడే చేసుకోలేని వయసు అయినా కూడా పిల్లకి బాగాలేదు, ఏదో కొంత సాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఊరి నుంచి అయితే వచ్చేసింది.
వచ్చేసి లక్ష్మి దగ్గర అయితే కూర్చొని అలా కాదు లక్ష్మి, దిష్టి తీస్తానే, దిష్టి పోద్ది నీకు, అప్పుడు బాగుంటుంది, అందుకేనేమో ఇలాగవుతుంది, నువ్వు మీ ఆయన దిష్టి పడిపోయారు అని చెప్పేసి ఆవిడ ఏదో రాత్రి సమయంలోని దిష్టి తీసిందంట. దిష్టి తీసి బయటికి వేసి వస్తున్న సమయంలోని ఆ ముసలావిడ కాలు జారి పడిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఓ పక్కేమో ఈవిడికి చూస్తే ఎలా ఉంది, ఈవిడిని చూడడానికి వచ్చిన ఆవిడకేమో అలా కాలు ఫ్రాక్చర్ అయిపోయేసరికి పాపం ఆయనే వాళ్ళ అత్తనికి జాగ్రత్త, మా గురించే వచ్చింది, ఇలాగ అయిపోయింది అని చెప్పేసి జాగ్రత్తగా ఆవిడని ఒక మంచం మీద పెట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది బర్త్డే పాపం పిల్లలకి ఇద్దరు కాలేజీలు మానేయడం, ఏవో నోట్స్లు వస్తే ఆ నోట్స్లు రాసుకోవడం, ఇలా అయితే అయిపోతుంది. వాళ్ళ తమ్ముడేమో అలా కాదక్క, అలా కాదు చెల్లి, ఇలాగా మనం అదేంటి కాలేజీ మానేస్తే అలాగా ఇబ్బంది కదా, మీరు కాలేజీలకు వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ అబ్బాయి ఇంట్లో చూసుకునేవాడు. అక్కడ మొత్తానికే వాళ్ళ అమ్మ పనులు అయితే ఆగిపోయినట్టుగా అయిపోయింది. ఇంకా ఈలోగా 3వ ఆదివారం రానే వచ్చింది. ఆ రోజు అమావాస్య. పొద్దున్నుంచి కూడాను ఈ మంచం మీద ఉన్న ఆవిడ, అదే లక్ష్మి, నాకేదో అయిపోతుంది, గుండెల్లో నొప్పిగా ఉంది, నాకేదో అయిపోతుంది, ఎవరో ఏదో చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా గుండెల్లో గుచ్చుతున్నారు, నన్ను చంపేస్తారు అని అంటూనే ఉంటే, ఏమైంది లక్ష్మి, ఎందుకు ఇలాగ అయిపోతున్నావు ఏంటి అని అంటే, లేదండి అయిపోయిందండి, మీకు నాకు రుణం తీరిపోయిందండి, అది ఇది అని మాట్లాడుతుందంట పాపం ఆవిడ. మాట్లాడుతుంటే అతను కంగారు పడిపోతున్నాడు, ఏం చేయడానికి తెలియట్లేదు. పక్కనున్న తల్లి కూడా పాపం కాలు ఏమో అలాగైపోయింది కదా, ఇరిగిపోయింది కదా, ఎవరేం చేస్తారో, ఎవరేసి ఇళ్ళకి పెట్టేశారో, ఏమైపోయిందో ఏంటో అని ఆవిడ సోకాలు పెట్టి ఆవిడ ఏడుస్తుంది. రాత్రి అయ్యింది, భోజనాలు చేస్తారు వీళ్ళందరూ కూడాను. వాళ్ళ అమ్మకు కూడాను తినిపిస్తుంటే నేను తిన్నానంటే బలవంతంగా పెట్టారంట. పెట్టిన ఒక అరగంటకి కక్కిసింది, ఒళ్ళంతా కూడా చల్లబడిపోయింది. తీసుకెళ్లి బయట వేసేయండి, అరుగు మీద వేసేయండి అని అంటుందంట. అరుగు మీద వేయమంటున్నావేంటి, అదేంటి అని అంటే, నేను చచ్చిపోతాను, ఇంకా తీసుకువెళ్ళిపోండి, నన్ను తీసుకువెళ్ళిపోయి అరుగు మీద పెట్టియండి, అందరు జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ఒకరు కొట్టుకోకండి, గొడవ ఆడుకోకండి, జాగ్రత్తగా ఉండండి, నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అని అన్ని బాధ్యతలన్నీ అప్పచెప్పేస్తుంటే ఇదేంటి ఇలాగ అంటుంది లక్ష్మి అంటూనే పాపం అతను ఎత్తుకొని అక్కడ అంతా బొంతది అది వేయించి దాని మీద పడుకోబెట్టారంటే, ఇలా పడుకోబెట్టారు లేదో వచ్చింది అది అంటూ గట్టిగా అరిచిందంట. మంచినీళ్ళు దాహం అంటుందంట. మంచినీళ్ళు తెచ్చి నోట్లో పోసేసరికి గొట్టుకేసి చచ్చిపోయింది ఆవిడ. చచ్చిపోయేసరికి పాపం అతనికి ఏం అర్థం కాలేదు, ఏంటి అంతా బాగానే ఉంది కదా, ఏమైపోయింది, క్యాన్సర్ అన్నారు, దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఓ పక్క నుంచి ఈవిడేమో ఎలాగంటుంది. ట్రీట్మెంట్లోనే వాళ్ళు ఏంటంటే అంతా నార్మల్గానే ఉంది, ఇంకా సెకండ్ స్టేజ్లోనే ఉంది, ఏం కంగారు పడవలసిన అవసరం లేదు, బాగానే అయిపోతుంది, ఆవిడ క్యూర్ అయిపోతుంది అని చెప్పుకొని వస్తుంటే ఇదేంటి ఇలాగైపోయింది అని చెప్పి ఇంకా లబోదిబ్బం అన్నారు. అప్పటికే బోల్డ్ అనే డబ్బులు అయితే ఖర్చు అయిపోయాయి. ఒక పక్క నుంచి వీళ్ళు పనులకి వెళ్ళలేకపోతున్నారు, మరో పక్క నుంచి కాలేజీలు, మరో పక్క నుంచి తండ్రి ఏమో షాప్కి వెళ్ళడం అవ్వట్లేదు. మొత్తానికి అన్నీ కూడా కర్మకాండలు అన్నీ కూడా చేసేసారు. ఆఖరి రోజున 11వ రోజున అందరూ పడుకున్నారు, ఇంటి లోపల పడుకున్నారు. లోగిల్లోని వాళ్ళ ఆయన పడుకుంటే కరెక్ట్గా 12:30, 1 గంట అయ్యే సమయంలోని ఈవిడికి ఏదైతే తెల్ల చీర కట్టారో పంపించేటప్పుడు అదే తెల్ల చీరలోని వచ్చిందంట. వచ్చి ఈయన కాళ్ళ దగ్గర మంచం మీద కూర్చొని అటు తిరిగి ఏడుస్తూ కూర్చుంటే ఈయనకి నిద్దట్లో ఉన్న ఆయనకి ఏడుపినిపించి లక్ష్మి అనుకొని లేచి కూర్చుంటే ఏమండి అని అతని వైపు తిరిగి అతన్ని పట్టుకొని ఏడుస్తుంది. ఏడకి లక్ష్మి ఎందుకే ఏడుస్తున్నావు, ఏడకే అని అతను అయితే అంటున్నాడు. ఏమండి మీరు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది, మీరు ఎవరికి ద్రోహం చేయలేదు, అయినా కూడా మన మీద పగబట్టి
ఇలా చేస్తారు మనల్ని, మీరు జాగ్రత్త మీరు జాగ్రత్త అని చెప్తుందంట. ఈ లోపు ఇతను ఏడ్చుకుంటూ లేచి కూర్చున్నాడు. ఏడ్చుకుంటూ లేచి కూర్చుండేసరికి పక్కన వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడు మంచం మీద. వాళ్ళు లేచాడు. లేచి అన్నయ్య ఏమైందిరా ఏమైంది అని అంటున్నాడు. మీ వదిన వచ్చింది, నాకు జాగ్రత్త చెప్తుంది అని ఏడుస్తున్నాడు అతను. ఏడ్చేసరికి ఈలోగా పిల్లలందరూ వచ్చారు, వాళ్ళు కూడా బాధపడ్డారు. అయిపోయింది. వాళ్ళ తమ్ముడును మరదలు వచ్చారనమాట ఊరి నుంచి. మరి ఇది అయ్యింది కదా కార్యం అంతాను, వచ్చారు. వాళ్ళు కూడా మర్నాడు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటూ చిన్నపిల్లకి వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య ఏదో ఇచ్చిందంట, పక్కకు పిలిచి ఇచ్చి, ఇదిగో ఇది నీ దగ్గరే ఉంచుకో, అమ్మలేదు కదా, ఎప్పుడైనా అమ్మని చూడాలనిపించినా నీకేమైనా తినాలనిపించినా అక్కడికి వచ్చే ఊరికి వచ్చే నేను చేసి పెడతానమ్మా అని మాట్లాడిందంట. మాట్లాడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం రోజులు బాగానే గడిచింది. అంటే అలాగిలాగ అయిపోయింది. ఈ ముసలావిడ వీళ్ళింట్లోనే ఉంది. కాలు కాస్త బాగా అయ్యింది, కాస్త నడవగలుగుతుంది, ఏదో చిన్న చిత్కా పనులు అయితే చేస్తుంది. అయితే ఆ సమయంలోనే ఈ పిల్లకి చిన్నపిల్లకి స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ కదా, స్కూల్లోనే కళ్ళు తిరిగి పడిపోయిందంట. కళ్ళు తిరిగి పడిపోతే స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు, పాప ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఇతను వెళ్ళి ఇంటికైతే తీసుకొచ్చాడు. ఏమైందమ్మా ఏమైంది అంటే, ఏం లేదు నాన్న, ఏమైందో తెలీదు, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయానో నాకే తెలీదు అని అందంట. అని అంటే సరేనని ఇగ్నోర్ చేశాడు. నార్మల్గా అతను షాప్కి అయితే వెళ్ళిపోయాడు. పిల్ల ఒకరిదయ్యే ఉంది. వాళ్ళ అక్క కాలేజీకి వెళ్ళింది, అన్నయ్య కాలేజీకి వెళ్ళాడు. ఈ ముసలావిడ ఉందన్నమాట. ముసలావిడ ఏదో పని చేసుకొని పడుకుంది తన మంచం మీద. తను పడుకుంటే ఈ అమ్మాయి ఒక్కరిదయ్యే రూమ్లోనైతే పడుకుంది. పడుకుండేసరికి కాళ్ళు మెలిపెట్టి తిప్పేస్తారు కదా, ఇలా తిప్పేస్తారు కదా, అలా ట్విస్ట్ అయిపోతుందంట కాళ్ళు. అంటే ఒక్కొక్కసారి మనకి బాతో చేసినా కూడా అలా తిరిగిపోతుంది, పిక్కలు తిరిగిపోతాయి. అలా తిరిగిపోతుంటే గట్టిగా అరుస్తూ లేచి నిలబడలేక పడిపోయింది ముందుకి. పడిపోతే దెబ్బ తగిలేసింది. ఈలోగా ముసలా ఆవిడ లేచి మెల్లగా పాపం ఆవిడ కుంటుకుంటూ వచ్చి, అలా పడిపోయావు, ఏమైందంటే, అమ్మమ్మ నా కాలు ఏదో అయిపోతుంది, నా కాలు ఎవరో తిప్పేస్తున్నారా అని ఎడుపంట అమ్మాయి. కాలు అలా తిరుగుతుందని చెప్పేసి కాలు పట్టుకొని నూనె ఏదో రాస్తుందంటే ఈలోపు చేయి తిరిగిపోతుందంట. చేయి తిరిగిపోతుంటే చేయి తిప్పేస్తున్నారు అని గోల్ చేసేస్తుంటే ఇంక ఈలోగా పెద్ద కూతురు అయితే వచ్చింది కాలేజ్ నుంచి. ఏమైందంటే ఇలాగ వెంటనే వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేసి రప్పించింది. నాన్న ఏంటో కానీ దీనికి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. మళ్ళీ అన్నీ రాశారు, స్కానింగ్లు అన్నీ రాసేసి వాళ్ళకి ఏముందండి, పేదోళ్ళని కూడా చూడరు కొంతమంది డాక్టర్లు. ఫోన్లే వాళ్ళు ఫ్రీగా ఇద్దాము అని కూడా ఉండదు. మెడికల్ క్యాంపులకి వెళ్ళి వీళ్ళు ఫ్రీ సర్వీసులు చేస్తారు, కానీ ఇలా ఎవరైనా వచ్చి పాపం ఇలా చేయించుకుంటుంటే వాళ్ళకి ఫ్రీగా మనం ఏదైనా చేద్దాము అని కూడా ఉండదు. ఫ్రీ అని రాస్తే చాలు, వాళ్ళు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది, వాళ్ళకి ఫ్రీగా చూస్తారు. వాళ్ళ పరిస్థితి చూసి కూడా జాలి కనికరం లేకుండా కొంతమంది ఇలాంటి పనులు అయితే చేస్తారు. మరి అయితే అన్ని రాసేసాడంట, స్కానింగ్లు అన్ని రాసేస్తే పాపం అన్నీ చేయించుకొని వాళ్ళ నాన్న, ఆ పిల్ల, ఆ పెద్ద పిల్ల, ముగ్గురు కూడా వెళ్ళి అన్ని చేయించుకొని రాత్రికి ఇంటికి వచ్చేసరికి ఈ పిల్లడు అన్ని వండేసి ఉంచాడంట. నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఎప్పుడుకో రిపోర్ట్లు అయితే వచ్చాయి. మళ్ళీ రిపోర్ట్లు పట్టుకొని వెళ్ళారు వీళ్ళు హాస్పిటల్కి. వెళ్తే కొన్ని అయితే నార్మల్గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి పంపించేశారు. కాళ్ళు చేతులు తిరిగిపోతున్నందుకు ఏవేవో టెస్టులు చేయించేశాడు అతగాడు. పాపం వీళ్ళు అలాగే డబ్బులు పోగొట్టుకొని ఏం లేదని చెప్పి కాళ్ళు చేతులు తిరిగితే ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉండాలి, కానీ ఎవరికైనా ఏం టెస్టులు చేస్తారు చెప్పండి. విటమిన్స్ లోపమనో లేదంటే ఏదైనా చూసి దానికి తగ్గట్టు ఏవో టాబ్లెట్లు రాసి పంపించాలి. కానీ వీడేం చేశాడు, మొత్తం అన్ని కూడాను రాసేస్తే అన్ని చేయించుకొని వచ్చారు. ఏం లేదని తెలిసింది, ఏవో విటమిన్ టాబ్లెట్లు రాసి పంపించేసరి ఇంటికైతే వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పడుకొని ఉంది, అన్నం తినేసి అందరూ పడుకొని ఉన్నారు. ఆ టైంలోని
మళ్ళీ ఈ అమ్మాయికి ఎవరో కడుపులోని గుచ్చుతున్నట్టుగా వాళ్ళ అమ్మకి ఎలాగైతే అయ్యిందో అలాగే అవుతుంది ఈ అమ్మాయికి కూడా అవుతుంది. తిన్నది కక్కేసింది అదంతా కూడా జిగటగాను అందులో నుంచి ఏవో చిన్న చిన్న మేకులు లాంటివి, బ్లేడు ముక్కలు, అదేంటి రబ్బర్ బ్యాండ్లు, ఇంకా ఏవో గాజులు ఇలాంటివన్నీ కూడా బయటపడుతున్నాయంట. చూశాడు వాళ్ళ నాన్న, చూశాడు, అలా అమ్మమ్మ కూడా చూసి ఎవరో ఏదో చెడుపు చేసినట్టున్నారా పిల్లకి అని అప్పుడు వాళ్ళైతే రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగే ఇంకా ఆ పిల్ల తట్టుకోలేక బాధకి గట్టిగా అరవడం, కేకలు పెట్టేయడం అయితే చేస్తుంది. మరి ఆ పిల్ల బాధను చూసి వెంటనే ఏం చేశాడు అని అంటే, అతను బార్బర్ షాప్ దగ్గర చుట్టుపక్కల పెట్టుకున్న బడ్డీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. వాళ్ళైతే చెప్పారంట, లేదు మీ ఆవిడ చచ్చిపోయినప్పుడే మేము అనుకున్నాము ఏదో తేడాగా జరిగింది, ఈ పిల్లకి కూడా ఇప్పుడు ఇలాగే జరుగుతుంది, ఎవరో ఏదో చేసుంటారు మీకు అని చెప్పేసి వాళ్ళు ఎవరో తెలిసిన అతని దగ్గరికి అయితే తీసుకువెళ్తే ఈ అమ్మాయిని తీసుకువెళ్తే మొత్తం ఎవరు ఇలా చేశారో, ఎవరు ఈ అమ్మాయికి ఇలా చేయిస్తున్నారో అన్నీ కూడా చెప్పాడంటే. ఈ అమ్మాయి దగ్గర వాళ్ళు ఇచ్చిన ఒక వస్తువు కూడా ఉంటుంది, ఆ వస్తువు కావాలి అని అడిగితే వాళ్ళ పిన్ని వచ్చి ఈ అమ్మాయికి ఇచ్చింది కదా, అదేంటో కాదు చిన్న చైన్ లాంటిది, లాకెట్ లాంటిది ఉండి ఒక చైన్ అయితే ఇచ్చిందంట వాళ్ళ పిన్ని. అయితే అది పిల్ల వేసుకుంటుంది, ఇలా బాగాలేదని చెప్పేసి తీసేసి లోన్ పెట్టింది అనమాట. అయితే అది కావాలి అని అంటే అది తీసుకొచ్చి ఇచ్చారంట. ఇలాగా వాళ్ళే చేయించారు, మీ వాళ్ళే చేయించారు, మీ ఆవిడ కూడా చచ్చిపోవడానికి కారణం వాళ్ళే, వీళ్ళకి బాగా సంపాదించేస్తున్నారు, ఊరు వదిలేసి అదేంటి సిటీకి వెళ్ళి బాగా సంపాదించేసి అక్కడ బాగా ఉన్నారు, వీళ్ళు నాశనం చేద్దాం అని చెప్పేసి సొంత అన్నతమ్ముడు అయ్యుండి ఇలా పగబట్టేసి ఇక్కడ ఇంటినేమో అద్దెకిచ్చేసరి ఈ అద్దె వచ్చేస్తుంది, అక్కడి నుంచేమో వాళ్ళు సంపాదించేసుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద ఇలాగా చేయించాడు చాతబడి. వాళ్ళ ఆవిడికి, ఆ తర్వాత పిల్లకి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఒకరొకరుగాను నాశనం అయిపోవడానికి అనమాట. మొత్తం వాళ్ళ కుటుంబం లేకుండాను ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే మొత్తానికి వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ చైన్, అది లాకెట్ ఏంటో కాదు, అదేదో దిష్టికి సంబంధించిందంట. తిప్పికొట్టాడు అతను, వాళ్ళకే తిప్పికొడితే అవతల ముందు పెట్టిన వాడికి, అది చేసిన వాడికి, చేసిన వాడికే దెబ్బ, ముందు వాడే దెబ్బతిన్నాడు. ఆ తర్వాత వాళ్ళకి కూడా ఇబ్బందులు కలిగితే ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేశారో వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళు పూర్తిగాను మొత్తం డౌన్ఫాల్ అనమాట. ఫైనాన్షియల్ గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అన్ని కూడా డౌన్ఫాల్ అయిపోతాయండి. ఎప్పుడైనా మనం ఒకరిని ఈ రకంగా చూపించాం అనుకోండి, 3000 మనకాసే చూపిస్తూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరికైనా ద్రోహం చేసి నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తామంట. అది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరికైనా కూడాను. మరి నిన్నటి రోజున వీడియో చేయలేక ముందు రోజే చేసి పెడుతున్నాను, అందుకనే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకే రోజు 2 వీడియోలు అయితే తీయడం జరిగింది. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.